ఏం సార్ రమ్మన్నారట? కొత్తగా జాయిన్ అయింది ఇక్కడేనా? అవును సార్. ఏం పేరు? సురేష్. సురేషా? అవును సార్. రామయ్య, ఆ చిత్తూరు ఖైదీలు ఉన్నారు కదా, ఉం. ఆ చిత్తూరు ఖైదీలు నా అబ్బాయిని తీసుకున్నామని చెప్పు. ఉం. అలాగే మేడం గారు ఇంటికాడ పనులు ఉన్నాయని చెప్పారు, కొత్త కొత్త పనులు చేసేసి ఆ చిత్తూరు ఖైదీలు మళ్ళీ తీసుకెళ్ళాలి ఇంటికి వెళ్ళి. సరే సార్. సరేనా? ఓకే సార్. ఏంటన్నా నేను డ్యూటీలో 3 రోజులే కదన్నా అవుతా ఉంది. ఇదేందన్నా ఇంట్లో పనులన్నీ చేపిస్తున్నా నా దగ్గర. సర్వీస్ లో చేరి దగ్గర 18 ఏళ్ళు అయింది. ఏ రోజు మేము ఇలా బాధపడిందే లేదురా. నీకు రాను నీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయ్యేది కాదు, అలవాటు చేసుకునేస్తావు నువ్వు కూడా. ఓకేనా? సరే అన్నా. సురేష్, ఏరా ఏందన్నా ఇంట్లో పనులు నా దగ్గర చేపిస్తున్నాడు ఆయన. అస్సలు వాళ్ళ కావట్లేదన్న, ఎండకు చూడన్నా ఎట్లయిపోతున్నాము. కానిస్టేబుల్ అంటే నువ్వురా. నువ్వు చూస్తే నాకు బాగా సంతోషంగా ఉంది. నీ పని, నీ డెడికేషను అలా ఉండాలా కానిస్టేబుల్ అంటే. దీనికే అలసిపోతే ఎలారా నువ్వు? ఏమోలే అన్న, ఇవన్నీ నా వల్ల కావేటట్లేదు, మానేస్తాను. అరే సురేష్, ఎంత బాధపడద్దురా. ఇట్లాంటివన్నీ వస్తా ఉంటాయి. ఫస్ట్ లో డ్యూటీ చేరిన కొత్తల్లో మేము దీనికంటే ఎక్కువగా అనిపించినాం. సరేనా? మన సార్లు మనకు పనులు ఎందుకు చెప్తారంటే, సార్లు కూడా పై అధికారులకంతా పనులు చేస్తుంటారు కదా, వాళ్ళు అలా కష్టపడి ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చింటారు. సరేనా? అలంతా మనం బాధపడకుండా, మనకేదైనా కష్టం అంటే మన సార్లే వచ్చి మనకు ఆదుకునేది. ఈరోజు మనకు పని చెప్తా ఉన్నారంటే వీడు ఎట్లా చేస్తాడు, వీడికి ఎలా ఉంది ధైర్యము అని చెప్పి మనం చెక్ చేసేదానికే మనకు పనులన్నీ పెట్టారా. వీటికంతా భయపడద్దు. సరేనా? అందులో నీకు మీ నాన్న ఉద్యోగం వచ్చింది. సరేనా? అమ్ముండి నీకు చెల్లెలు ఉంటారు, వాళ్ళు సాకాలి కదా. నువ్వు మాత్రం ఎప్పుడు తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవద్దు. సరేనా? ఈ రామయ్య అన్న ఉన్నాడు, పులిలాగా రామయ్య అన్న డిపార్ట్మెంట్లో. నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే రామయ్య అన్న, సరేనా, నేను వచ్చి నీకు ఆదుకుంటా. నేను నీ పక్క. సరేనా? నేను నీ బాబాయ్. ఓకేనా? సరేరా? అలాగే.